ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ద లూప్స్ ఇన్ పైథాన్. సో ఈ సిరీస్లో ఒక క్లాస్ చూస్తున్నారు అంటే దాని ప్రీవియస్ క్లాస్ ఖచ్చితంగా చూసిరండి. ఓకేనా, ఎందుకంటే మొత్తం రిలేటెడ్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఒక క్లాస్ స్కిప్ చేసి ఇక్కడ వచ్చారు అంటే కొంత కంటెంట్ మీరు మిస్ అవుతారు, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, సో ఫస్ట్ క్లాస్ టు లాస్ట్ క్లాస్ వరకు వన్ బై వన్ నేర్చుకునేదండి. ఓకేనా, సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ద లూప్స్ ఇన్ పైథాన్. సో లూప్స్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకేనా, సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ నాకు ఇంతకు ముందు కండిషన్స్ లో కూడా కండిషన్ ట్రూ అయితేనే నాకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. ఒక కండిషన్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, అలాంటప్పుడు నేను లూప్స్కి వెళ్తాను. సో ఇక్కడ మనకు పైథాన్ లో 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. సో చాలా మంది డూ వైల్ కూడా ఉంటది కదా అని చెప్పి అంటారు. డూ వైల్ ఉండదు. సో ఓన్లీ పైథాన్ లో 2 లూప్సే, ఫర్ అండ్ వైల్, అంతే. సో మూవీకి వెళ్ళడం, సో మూవీకి వెళ్తున్నప్పుడు నా చేతిలో పైసలు ఉంటే నేను మూవీకి వెళ్తూ ఉంటాను. మల్టిపుల్ టైమ్స్ నేను వెళ్తూ ఉంటాను. అంటే నా కండిషన్ ఏంది, నా జేబులో పైసలు ఉండాలి. ఆ పైసలు అయ్యేంత వరకు నేను మూవీకి వెళ్తూ ఉంటాను. ఓకేనా, సో ఇక్కడ నేను ఒకటే పనిని మల్టిపుల్ టైమ్ చేస్తూ ఉన్నాను. సో అలాంటప్పుడు దాన్ని నేను లూప్స్ అని చెప్పి అంటాను. ఓకేనా, సో ఫర్ లూప్ కి అండ్ వైల్ లూప్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ చెప్తాను, అది నేర్చుకుంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఇస్ ద ఫర్ లూప్. ద డెఫినేషన్: ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇటరేటింగ్ ఓవర్ ఎ సీక్వెన్స్, లిస్ట్, టపుల్, స్ట్రింగ్, రేంజ్, ఎట్సెట్రా. సో ఇక్కడ ఇంతకుముందు ఏం చెప్పాను అంటే మల్టిపుల్ టైమ్స్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి నాకు. దాని పేరు మనం ఇటరేటింగ్ అని చెప్పి అంటాం. మల్టిపుల్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అయితే ఉంటాయో దాన్ని మనం ఇటరేటింగ్ అని చెప్పి అంటాం. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. నేను మూవీకి వెళ్తున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, అక్కడ ఫర్ లూప్ యూజ్ చేయాలా, వైల్ లూప్ యూజ్ చేయాలని చెప్పి ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి మనకు. సో నేను మూవీకి ఒక 5 టైమ్స్ వెళ్ళాలి, నేను పక్క 5 టైమ్స్ వెళ్ళాలి. అంత పైసలు నా దగ్గర ఉన్నాయి, దానికంటే ఎక్కువనే ఉన్నాయి. సో ఖచ్చితంగా నేను 5 టైమ్స్ వెళ్ళాలి. నాకు ఇక్కడ తెలుస్తుంది 5 టైమ్స్ వెళ్ళాలి అని చెప్పి నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదంటే ఒక 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఫర్ లూప్కి వెళ్తాను. ఎప్పుడైనా నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిస్తేనే నేను ఫర్ లూప్కి వెళ్ళాలి. ఒకవేళ నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు తెలియదు, ఒక కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు నాకు అది 1 టైం ఉండని, 0 ఉండని, 100 ఉండని, 10,000 ఎంత ఇన్ఫినిట్ ఉండొచ్చు. కండిషన్ నాకు ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది మల్టిపుల్ టైమ్స్, లేదా 0 టైమ్స్, లేదా సింగిల్ టైం, మన ఇష్టం. సో అలాంటప్పుడు మనం వైల్ లూప్కి వెళ్ళాలి. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు తెలిస్తే ఫర్ లూప్కి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ నాకు తెలియదు బేస్డ్ ఆన్ కండిషన్స్ అంటే నాకు వైల్ లూప్కి. సో ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో నేను చెప్పా కదా మూవీకి వెళ్ళడం అని చెప్పి. సో నేను ఖచ్చితంగా నేను 5 టైమ్స్ నేను వెళ్ళాలి ఆ మూవీకి, అంతే. సో 5 టైమ్స్ నాకు ముందే తెలుస్తాయి కదా, సో అప్పుడు నేను ఫర్ లూప్ని యూజ్ చేస్తాను. ఫర్ లూప్, దాని పేరు ఫర్ లూప్ అని చెప్పి అంట. లేదు నాకు బోర్ కొట్టేంత వరకు నేను వెళ్ళాలి, బోర్ కొట్టేంత వరకు నేను మూవీస్కి వెళ్తూనే ఉండాలి. అది ఫస్ట్ టైంకి నాకు బోర్ కొట్టచ్చు, సెకండ్ టైంకి బోర్ కొట్టచ్చు, థర్డ్ టైంకి 15, 100 ఎంత టైం అయినా ఉండొచ్చు. అలాంటప్పుడు నేను ఇక్కడ నాకు కండిషన్ ఉంది, నాకు నెంబర్ ఆఫ్ టైమ్స్, నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్ తెలియదు, ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు బోర్ కొడుతుందో తెలియదు. అలాంటప్పుడు నేను వైల్ లూప్కి వెళ్తాను. క్లియరా? యా, నెంబర్ ఆఫ్ ఇటరేషన్ తెలిస్తే ఫర్ లూప్, తెలియకుంటే వైల్ లూప్. ఓకేనా, సింటాక్స్ అనేది చాలా ప్రాక్టీస్ చేయండి. ఫర్ లూప్ సింటాక్స్ ఇన్ పైథాన్. ఫర్ ఐటమ్ అనేది ఒక వేరియబుల్ మనకు. దెన్ ఇన్ సీక్వెన్స్ అంటే ఇక్కడ ఏదైనా ఒక లిస్ట్ కానీ, స్ట్రింగ్ కానీ, రేంజ్ కానీ వస్తాయి మనకు. ఈ లూప్ మనం ఎంటర్ అవుతున్న కొద్దీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఫ్రూట్స్ అనేది నేను ఒక లిస్ట్ లో తీసుకున్నాను. సో దీని గురించి నేను సపరేట్ ఒక క్లాస్ చెప్పుకోవాలి, డేటా స్ట్రక్చర్స్ వీటిని అంటాం. ఓకేనా, సో దీన్ని మనం లిస్ట్ అని చెప్పి అంటాం. ఫర్ ఫ్రూట్, ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ అనేది లిస్ట్ వేరియబుల్, అది ఫ్రూట్ అనేది సింగిల్ వేరియబుల్. ఇక్కడ ఫ్రూట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా, ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్ లో ఈ ఫ్రూట్ అని చెప్పింది ఉంటది అని చెప్పి అంటున్నాం. ప్రింట్ ఫ్రూట్ మళ్ళా. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్, లూప్ త్రూ ఏ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రింట్ దేర్ నేమ్స్. సో స్టూడెంట్స్ లో జాన్, బాబ్, ఎలైస్ వీళ్ళ పేర్లు పెట్టాను. ఫర్ నేమ్ ఇన్ స్టూడెంట్స్, సో నేమ్ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ నేమ్ లో ఫస్ట్ నేమ్ ఏముంది, జాన్ ఉంది. సో ఫస్ట్ నేమ్ లో ఇదన్న ఒక వేరియబుల్ అని చెప్పా కదా, సో నేమ్ అనేది ఒక వేరియబుల్ అది. ఓకేనా, ఈ వేరియబుల్ లో జాన్ అని స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ స్టూడెంట్ నేమ్ ఏముంది మనకు, జాన్ అని చెప్పి ఉంది కదా. సో
ఈ నేమ్ అనే వేరియబుల్ ఫస్ట్ వాల్యూ ఏముంది, జాన్ ఉంది కదా, సో జాన్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళా ఈ నేమ్లో నెక్స్ట్ వాల్యూ ఉంది, అలైస్ ఉంది. సో అలైస్ అనేది స్టోర్ అవుతుంది, నేమ్ అనే వేరియబుల్లో అలైస్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేమ్లో ఇప్పుడు ఏముంది, అలైస్ ఉంది కదా, సో ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నీ నేమ్లో బాబ్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఏముంది, బాబ్ అనే వాల్యూ ఉంది కదా. సో స్టూడెంట్ నేమ్లో ఏముంది, బాబ్ అని చెప్పింది. సో బాబ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏముంది, జాన్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ అలైస్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ బాబ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో నేను మీకు ఇది ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. సో దీనికి చాలా అంటే చాలా 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 ఎగ్జాంపుల్స్ చేయొచ్చు మనం వీటితోటి. సో నేను ఫస్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని చెప్పి తీసుకుంటున్నాను. దీని సపరేట్ క్లాస్ ఇంకో చిన్న టాపిక్ తీసుకుంటా. ఓకేనా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ ఐ. సో నేనేం చెప్పాను, కండిషనల్ స్టేట్మెంట్స్ కి, కంట్రోల్ స్టేట్మెంట్స్ కి, లూపింగ్ స్టేట్మెంట్స్ కి మనం ఖచ్చితంగా కోలన్స్ యూజ్ చేయాలని చెప్పాను. సెమీకోలన్స్ ఉండవు పైథాన్, సెమీకోలన్స్ ఉండవు. ఇంకా సెమీకోలన్స్ పెడుతున్నారు, సెమీకోలన్స్ ఉండవు. పైథాన్ లో ఖచ్చితంగా కోలన్ పెట్టాలి. ఎక్కడైనా మీరు కోలన్ పెట్టారు అంటే నెక్స్ట్ లైన్ లో ఇండెంటేషన్ ఇవ్వాలి, మనము ఇండెంటేషన్ ఇవ్వాలి. ఇండెంటేషన్ లేకుంటే మొత్తం ఎర్రర్ అది మనకు. సో ఫర్ అది కూడా చూపిస్తాను. సో ఇండెంటేషన్ ఇవ్వకుండా ప్రింట్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఏమొస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ అని చెప్పి వస్తుంది. సో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఫర్ లైన్ 1. ఓకేనా. సో ఫర్ లూప్ నువ్వు యూజ్ చేసా, నువ్వు పక్కనే ఏందది కోలన్ కూడా పెట్టావు. సో దాని కింద లైన్ లో నాకు ఇండెంటేషన్ కన్వర్ట్ లేదు స్వామి, ఇండెంటేషన్ పెట్టు అని చెప్పి అంటున్నది. ఓకేనా. సో ఇండెంటేషన్ పెట్టాలి. సో ఇక్కడ ఐ అనేది ఏం చెప్పాను నేను, వేరియబుల్ అని చెప్పాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే, సో ఇక్కడ నేను చెప్పిస్తాను. సో రేంజ్ లో నువ్వు ఫస్ట్ వాల్యూ అనేది స్టార్టింగ్ వాల్యూ. ఓకేనా. స్టార్ట్ కామా స్టాప్ కామా స్టెప్. ఇది మీకు సపరేట్ క్లాస్ లో చెప్పాలి. సో ఇక్కడ చెప్పేస్తున్నాను, వినండి. సో దీన్ని మనం స్లైసింగ్ అని చెప్పి అంటాము. సో స్టార్ట్ వాల్యూ ఇవ్వాలి, స్టాప్ వాల్యూ ఇవ్వాలి, స్టెప్ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ మనం స్టార్ట్ వాల్యూ ఇవ్వకుంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ 0 స్టార్టింగ్ ఫ్రమ్ ద 0 అని చెప్పి 0,10 ఇచ్చిన రెండు సేమ్. నెక్స్ట్ స్టెప్ వాల్యూ మన ఇష్టం, అది మన ఇష్టం, నా ఇష్టం రమేష్, నేను కావాలంటే ఇత్తలే ఉంటే ఇవ్వదు. ఓకేనా. సో స్టాప్ వాల్యూ, సో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, దెన్ స్టెప్ వాల్యూ. ఓకేనా. సో ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఇక్కడ చూడండి మ్యాజిక్. So it will start from 0. The next value is the 1, next 2, next 3, 4, 5, 6, 7, 8, 9. అంతే, 10 వరకు వెళ్ళదు. ఈ స్టాప్ అనేది n-1 వరకే వెళ్తుంది. స్టార్ట్ ఫ్రమ్ ద 0, స్టార్ట్ ఫ్రమ్ ద 0 అండ్ స్టాప్ టిల్ n-1. ఇక్కడ n వాల్యూ ఎంత మనకు, లాస్ట్ వాల్యూ ఎంత 10. సో 10-1 ఎంత మనకు 9. సో 9 వరకే వెళ్తుంది. ఎందుకు సార్ అంటే వాళ్ళు అట్లా రాసుకున్నారు, అది మనం ఏం చేయలేం దాన్ని. ఓకేనా. సో ఇఫ్ ఐ ప్రింట్ దిస్, దెన్ సి from 0 to 9. Okay, now from 0 to 9. If I give here the 1, so it will start from the 1 and end at 9. End at 9 till 9 వరకు ప్రింట్ అవుతుంది. 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా. 9 వరకు ప్రింట్ అవుతుంది 1 నుంచి స్టార్ట్ అయ్యి. ఒకవేళ ఇప్పుడు చూడండి, నేను స్టెప్ వాల్యూ ఇస్తున్నాను. స్టెప్ వాల్యూ నువ్వు ఇక్కడ 1 ఇచ్చినా ఇవ్వకున్నా కన్సిడర్ యాజ్ ద సేమ్, both are same బట్ నాట్ ద డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ నువ్వు 1 ఇచ్చినా ఇవ్వకున్నా సేమే. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాల్యూ నాకు స్కిప్ అవుతూ ఉండాలి. సో ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 2 వాల్యూ స్కిప్ అయ్యి 3, నెక్స్ట్ 4 స్కిప్ అయ్యి 5, అలా ప్రింట్ అవుతూ ఉండాలి. సో దెన్ ఐ విల్ గో విత్ 2. ఓకేనా. సో ఇట్ విల్ స్కిప్ ద 1 వాల్యూ. సో మీరు ఎప్పుడైనా ఒక వాల్యూని స్కిప్ చేయాలి, ఒక సీక్వెన్స్ లో స్టార్ట్ అయిన తర్వాత నుంచి వెళ్ళి ఒక వాల్యూ స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇంకోటి ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇంకోటి ప్రింట్ అవ్వాలి. ఇలాంటప్పుడు నేను గో విత్ 2. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే, ఎన్ని వాల్యూ స్కిప్ అవ్వాలి అని మనకు ఐడియా ఉంటుంది కదా, దానికి +1 చేయాలి అంతే. సో 2 వాల్యూ స్కిప్ అవ్వాలంటే +1 ఎంత 3. ఎస్ 3. సో ఇక్కడ మనకు 3 ఇవ్వాలి. ఓకేనా. లేదు నాకు ఓన్లీ 1 వాల్యూ స్కిప్ అవ్వాలంటే ఐ విల్ గో విత్ 2. ఓకేనా. I will go with the 2. I will go with the 2. సో 1 3 5 7 9. సో ఇప్పుడు నాకు 2 వాల్యూ స్కిప్ అవ్వాలి, 2 వాల్యూ స్కిప్ అవ్వాలి కదా. ఇక్కడ స్టెప్ ఎంత పెట్టాలి, 3 పెట్టాలి. సో 3 చూడండి 1 4 7 అంతే. 7 తర్వాత మనకి 3 వాల్యూ స్కిప్ అవ్వాలి అంతే. ఓకేనా.
సో ఇది మనకు దీన్ని మనం స్లైసింగ్ అని చెప్పి అంటాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనకు ఫర్ లూప్ టాపిక్ మనకు ఫర్ లూపే కదా. నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్ నాకు 10 కాబట్టి నేను ఫర్ లూప్ ని యూజ్ చేసుకుంటున్నాను. లేదు నాకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్ నాకు తెలియదు. ఒక కండిషన్ ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ నా ఫర్ లూప్ లో బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటిది? ప్రింట్ ఐ అంతే. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక కండిషన్ తర్వాత నువ్వు ఏదైతే రాస్తావో అదే మన బ్లాక్ ఆఫ్ కోడ్ అవుతుంది. ఇక్కడ నా బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటిది? ప్రింట్ ఐ, అదే నా బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకేనా? సో ఇప్పుడు వైల్ లూప్ లో ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, look at the definition. The while loop executes a block of code as long as the condition is true. ఆ కండిషన్ ట్రూ అవుతున్న కొద్దీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. సింటాక్స్ చూడండి, while then we have to give the condition, okay, then block of code, then we have to increment the value. So I equals 1, ఓకేనా. నెక్స్ట్ I అనే వేరియబుల్ లో నేను 1 అనే వాల్యూ నేను స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ while I less than or equal to 5. I లో ఎంత ఉందిరా మనకు? 1 ఉంది కదా. 1 less than or equal to 5 కండిషన్ ట్రూ కదా. కాబట్టి నాకు ప్రింట్ ఐ, ఇదే నా బ్లాక్ ఆఫ్ కోడ్. ప్రింట్ ఐ అయిన తర్వాత ఐ ప్లస్ ఆర్ ఈక్వల్స్ 1. ఇది మనకు షార్ట్ హ్యాండ్ ఆపరేటర్లు చెప్పుకున్నాం. ఓకేనా? అంటే అసైన్మెంట్ ఆపరేటర్లు చెప్పుకున్నాం, గుర్తుందా? కాబట్టి నేను ముందు ప్రీవియస్ క్లాసెస్ చూసి ఇక్కడ రండి అని చెప్పేది. అర్థమవుతుందా మీకు? ఎస్, డన్. సో ఐ ఈక్వల్స్ 1 వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 5 ప్రింట్ ఐ. ఓకేనా? సో ఈ కండిషన్ మనకు ట్రూ అవుతుందా? ఫస్ట్ ఇది ఎన్నిసార్లు మనకు ట్రూ అవుతుంది? ఇది అంటే ఐ వాల్యూ 5 వరకు వచ్చేంత వరకు మనకు ట్రూ అవుతుంది. ఎప్పుడైతే 5 దాటుద్దో అప్పుడు ఫాల్స్ అయిపోయింది. ఓకేనా? సో ఇదే చూద్దాం. సో ఐ ఈక్వల్ నేను 1 తీసుకుంటున్నాను. నెక్స్ట్ వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్ 8 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ నేను హెలో అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఐని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ప్లస్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? ఇక్కడ చూడండి, సో హెలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ గో విత్ ఐ. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడైనా ఒక లూప్ తర్వాత ఒక ప్రింట్ స్టేట్మెంట్ లో మనం వేరియబుల్ పెట్టాలి అంటే మన స్టేట్మెంట్ ఇచ్చేస్తాం కదా డబుల్ కొటేషన్ లో, దాని తర్వాత కామా ఆ వేరియబుల్ నేమ్ పెట్టాలి. ప్లస్ కూడా పెట్టొచ్చు, బట్ ప్లస్ ఎప్పుడు పెట్టాలి? 2 స్ట్రింగ్స్ అయినా 2 ఇంటీజర్స్ అయితే మనం ప్లస్ పెట్టాలి. ఇక్కడ మనకు పెట్టలేము ఇక్కడ. సో కామా పెట్టిన తర్వాత మనం ఒక వేరియబుల్ వాల్యూ ఇవ్వాలి, బట్ ఇక్కడ ప్లస్ పెట్టలేము ఎందుకంటే ఐ అనేది ఇంటీజర్. ఇక్కడ మనం స్ట్రింగ్ ఇచ్చాము, స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ కన్కాటినేషన్ అవ్వదు. ఓకేనా? ఇవన్నీ మనకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ నాకు హెలో 1, హెలో 2, హెలో 3, హెలో 4, హెలో 5 అంటే ఇక్కడ ఓన్లీ హెలో వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్పి ఇక్కడ వేరియబుల్ వాల్యూ కూడా పెట్టుకున్నాను. సో ఐలో నేను 1 స్టోర్ చేసుకున్నాను. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కండిషన్ ట్రూ. ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కండిషన్ ట్రూ. నాకు హెలో ఇది ట్రూ అయింది కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది అయిపోయిన తర్వాత ఐ అనేది +1. ఇంతకుముందు ఐ ఎంత ఉండే? 1 ఉండే. సో ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. ఐలో ఎంత ఉందిరా? 1 ఉంది. సో ప్లస్ 1. ఇప్పుడు ఎంత ఉందిరా? 2 ఉంది. ఓకేనా? వస్తుందా అడిషన్స్? సో ఇక్కడ ఐలో ఇప్పుడు ఎంత ఉంది? 2 ఉంది. ఐలో ఇక్కడ మనకి విల్ చేంజ్ టు ద 2. ఓకేనా? సో వైల్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఇప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కండిషన్ ట్రూ కదా, ట్రూ కాబట్టి హెలో 2 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ ఈక్వల్స్ ఐ ప్లస్ 1. సో ఐలో ఎంత ఉంది? 2 ఉంది. సో 2 + 1 3 అవుతుంది. మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఎప్పటి వరకు వెళ్తుంది అంటే 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8 కండిషన్ ట్రూ కదా, జస్ట్ ట్రూనే. సో ఇక్కడ వచ్చేసరికి ప్రింట్ అవుతుంది కండిషన్ ట్రూ కాబట్టి హెలో 8 అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 1 + 8. ఐలో మనకి 8 ఉంది కదా, ఇక్కడ 8 ఉంది కదా. సో ఐ ఈక్వల్స్ 1 + 8 ఎంత మనకు? 9. సో 9 కదా. సో ఇక్కడికి వచ్చి 9 is less than or equal to 8 కండిషన్ ట్రూనా? ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయిపోయింది. కాబట్టి మనకి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు నాకు ఎండ్ అయింది. ఓకేనా? ఇది మనకు వైల్ లూప్. ఇవి మనకు లూప్స్ ఇన్ పైథాన్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ప్రింట్ ద నెంబర్ ఫ్రమ్ 1 to 10 యూజింగ్ ద వైల్ లూప్. సేమ్ ఇంతకుముందు చేస్తున్నట్టు.